నరుడేమి చేయగలడు? ఆ పరమా జనకొండే నా పట్లయుండగా పాప పరుడేమి చేయగలడు? రక్షకుండే నా పక్షమయ్యుండగా శిక్షించువాడెవ్వడు? నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగ నన్ను భక్షించు వాడెవ్వడు? నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగ నన్ను భక్షించు వాడెవ్వడు? పరమా దేవుండే నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు? ఆ పరమా జనకొండే నా పట్లయుండగా పాప పరుడేమి చేయగలడు? దైవాత్మాయేనా తనువులో నుండగా సైతానింకేమి చేయును? ఆ జీవాత్మాయేనా జీవమయ్యుండగా నిర్జీవుడేమి చేయును? ఆ జీవాత్మాయేనా జీవమయ్యుండగా నిర్జీవుడేమి చేయును? పరమా దేవుండే నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు? ఆ పరమా జనకొండే నా పట్లయుండగా పాప పరుడేమి చేయగలడు? దైవదూతలేనా ధరణి నుండగా నన్ను దయ్యాలేమి చేయును? సావధానంబుగా కావలియుండపి సాక్షులేమి చేయును? సావధానంబుగా కావలియుండపి సాక్షులేమి చేయును? పరమా దేవుండే నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు? ఆ పరమా జనకొండే నా పట్లయుండగా పాప పరుడేమి చేయగలడు? కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోదునా? ఆ కీడు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు చూడకుండునా? ఆ కీడు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు చూడకనందునా? పరమా దేవుండే నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు? ఆ పరమా జనకొండే నా పట్లయుండగా పాప పరుడేమి చేయగలడు? శత్రువులెల్లా నన్ను చంపజూచినాలే సంబైన నే జడియాను. నా మిత్రుల భక్తుల
మించున్ ధైర్యము విడువాను. నా మిత్రుల భక్తుల మేలైన ప్రార్థన మించున్ ధైర్యము విడువాను. పరమా దేవుణ్ణి నా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు. ఆ పరమా జనకుండే నా పట్లయ్యుండగా పాప పరుడేమి చేయగలడు. ఆ పరమా జనకుండే నా పట్లయ్యుండగా పాప పరుడేమి చేయగలడు. అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను పరమునకు చేర్చనయ్యున్నటువంటి పరమ తండ్రి యొక్క దేవదేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా దేవాతి దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 17వ వాక్యము. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసుకుని పోవుటకు దిగకూడదు. ఆమేన్. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మంగళహారతులు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను దాచి, కాచి, కాపాడి, భద్రపరచి ఈ ప్రత్యేక దినమున, పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించు భాగ్యమును మీరు దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, మీరే మా అందరితోనూ మాట్లాడి మీరు మాట్లాడనైనటువంటి మాటలను బట్టి మేమందరము కూడా ప్రభువా నీ యొక్క సన్నిధిలో నిత్యము జీవించు భాగ్యాన్ని దయచేయమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. మంచిదండి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించిన వారమైతే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యుగ సమాప్తికి నీ రాకడకును సూచనలు ఏంటి ప్రభువా అన్నప్పుడు రాకడను గురించి తెలియచేస్తూ కొన్ని మాటలను అక్కడ వ్రాయబడి ఉన్నాయి. నేటి దినాన మన యొక్క ధ్యానాంశము మిద్దె మీద ఉన్నవాడు వస్తువులను తీసుకుని పోవటకు క్రిందకు దిగకూడదు. ఏమండి, రాకడ సమయములో మిద్దె మీద ఉన్నవారు ఎక్కడుండాలట? మిద్దె మీదనే ఉండాలట. వస్తువులను తీసుకుని వెళ్తాను అని ఎక్కడికి రాకూడదట? కిందకి దిగకూడదు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మిద్దె అనగా అర్థము దైవ సన్నిధి. ఏంటండి? మిద్దె అనగా అర్థము దైవ సన్నిధి. దైవ సన్నిధిలో ఉన్నటువంటి వారు అమ్మా ఎక్కడికి దిగకూడదు అంటే లోకములోనికి దిగకూడదు. ఇది దీని యొక్క అర్థం. అయ్యా, దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము రాకడలో ఎత్తబడే వారంగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా ఆయన యొక్క సన్నిధి గదిలో ఆయన రాకడ నిమిత్తమై సిద్ధపడి కనిపెట్టుచు ఉన్నటువంటి మనము ఏ విధముగా ఉండకూడదు అంటే సన్నిధి గదిలో నుండి
క్రిందకు దిగిపోయే వాడవుగా నీవు ఉండకూడదు. క్రిందకు దిగిపోయే వాడవుగా ఉండకూడదు. వాక్య భాగాన్ని మనం గమనిస్తే చూడండి, ఇల్లు అనగా అర్థం లోకము. ఏమండి? ఇల్లు అనగా అర్థము లోకము, ఐహిక విచారము, ఇంకా లోకములో ఉన్నటువంటి అనేకమైన కోరికలకు, ఆశలకు, అనేకమైనటువంటి విలాసాలకు సాదృశ్యముగా ఉంటూ ఉంది మన యొక్క ఇల్లు. మిద్దె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. నేటి దినాన పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మిద్దెలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొన్ని మిద్దెలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మిద్దెల నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాన్ని నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలలో వారిని దాచిపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరి మిద్దె? ఏమండి? అందరూ ఇటువైపు చూడండి. ఎవరి మిద్దె ఇది? అందరు చెప్పాలి, ఎవరి మిద్దె ఇది? రాహాబు మిద్దె. ప్రియ దేవుని బిడ్డలారా, నూను కుమారుడైనటువంటి యెహోషువ గారు వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, అయ్యా మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఏమండి? 2 వ్యక్తులను ఎవరు పంపించారు? యెహోషువ గారు పంపించారు. అయ్యా యెరికో పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకొనబోతూ ఉన్నాం. యెరికో పట్టణాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఈ పట్టణము యొక్క పరిస్థితులు ఎలాగా ఉన్నాయో, ఈ పట్టణము ఏ విధంగా ఉందో, ఈ పట్టణములో ఉన్నటువంటి జనులు ఎలా ఉంటూ ఉన్నారో, ఎలా మనం ఆ పట్టణంలోనికి వెళ్ళాలో మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని వేగు చూసి రండి అని 2 మనుషులను పంపినప్పుడు ఈ 2 వెళ్ళి ఎవరి ఇంట దిగారట? రాహాబు ఇంట దిగారండి. రాహాబు ఇంట ఈ 2 మనుషులు దిగినప్పుడు దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వెళ్ళిపోయింది. అయ్యా మన దేశాన్ని వేగు చూడడానికి 2 మనుషులు వచ్చారు. కాబట్టి ఈ 2 మనుషులు ఎక్కడున్నారు, ఎక్కడ చొరబడ్డారో, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. 2 మనుషులు రావడం మాత్రం మాకు తెలిసింది అనే వర్తమానము యెరికో రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చరని చెప్పుటకు రాహాబునందుకు మనుషులను పంపగా. ఏమండి? రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? అయ్యా నీ ఇంటికి వచ్చినటువంటి వేగుల వారు ఎవరైతే ఉన్నారో వారిని వెలుపలికి తీసుకునిరా అని మనుషులను పంపి వార్తను తెలియచేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ చెబుతూ ఉంది సమాధానం. చూడండి, 2 మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎందుకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. ఏమండి? 2 మనుషులు వచ్చారు. ఎవరి దగ్గరికి? రాహాబు ఇంటికి 2 మనుషులు వచ్చారు. ఈ 2 మనుషులను ఈ రాహాబు ఏం చేసిందయ్యా అంటే, ఏం చేసిందయ్యా అంటే 6వ వచనములో మనం ఈ మాట చూడగలం. ఈ 2 మనుషులను
తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి, ఏమండి విన్నారా? ఎక్కడికి ఎక్కించిందట? అయ్యా, ఇంటిలో ఉంటే మీరు ఎవరికి కనబడతారు? ఇంటిలో ఉంటే మీరు వచ్చినటువంటి మనుషులకు మీరు కనబడతారు. కాబట్టి మీరు ఇంటిలో వద్దయ్యా, మీరు ఎక్కడ ఉండండి? మిద్దె మీద ఉండండి. అయ్యా, ఈ మిద్దె మీకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఏమండి? రాహాబు మిద్దె ఎవరికి ఆశ్రయాన్ని ఇచ్చింది? దేవుని బిడ్డలకు ఆశ్రయాన్ని ఇచ్చింది. రాహాబు మిద్దె, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఈ మిద్దె ఏం చేసిందయా అంటే ఈ ఇద్దరు వ్యక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా ఈ రాహాబు కుటుంబాన్ని రక్షించింది. రాహాబు కుటుంబాన్ని రక్షించింది. తన ఇంటిలోనే పెట్టుకొని ఉంటే, తన ఇంటిలోనే అయ్యా ఇదిగో ఈ మనుషులు నా ఇంటిలోనే ఉన్నారు, ఇదిగో వీరిద్దరే వేగు చూడ్డానికి వచ్చినటువంటి వారు అని చెప్పి ఉంటే ఈ రాహాబు ఏమయ్యాదో తెలుసా అమ్మా? దేవుని బిడలైనటువంటి వారిని అప్పగించేదిగా ఉండేది, తన కుటుంబాన్ని నాశనము చేసుకునేది. అర్థమవుతుందండి ఈ మాట? చూడండి, ఈ రాహాబు కుటుంబం చేసినటువంటి పని, ఈ రాహాబు వచ్చినటువంటి వేగుల వారు ఎవరిని గుర్తించిందయ్యా అంటే వీరు ఇశ్రాయేలీయులు, అనగా దేవుని జనము. ఎవరటండి వీరు? దేవుని జనము. చూడండి, ఆ మాటలను మనం గమనించిన వారమైతే 10వ వచనములో ఆ మాటలు ఉన్నాయి. ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఆ ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అమ్మా, ఏమంటుందండి రాహాబు? అయ్యా, ఇదిగో ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన దేవుణ్ణి మేము తెలుసుకున్నాం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను మిమ్మల్ని నడిపించినటువంటి దేవుని మేము తెలుసుకున్నాం. ఇదిగో మీరు యొర్దానును దాటేటప్పుడు సీహోను రాజును ఓగు రాజును దేవాతి దేవుడు ఏ విధంగా నిర్మూలించాడో దానిని కూడా మేము తెలుసుకున్నాం. అయితే మీకు ఈ పట్టణాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆకాశమందే దేవుడు కాదు, భూమి క్రిందను ఆయనే దేవుడు అని ఖచ్చితముగా అమ్మా రాహాబు నమ్మింది. రాహాబు నమ్మింది. నమ్మడం మాత్రమే కాదండి, అక్కడ మనం గమనించిన వారమైతే చూడండి, అనగా మీరు వారిని మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అమ్మా, ఏమైపోయాయి? మా గుండెలు కరిగిపోయాయి. ఎందుకో తెలుసా? అయ్యా, మీ దేవునికి మేము ఎందుకు విరుద్ధంగా ఉన్నాం? ఎందుకు ఈ జనులు విరుద్ధంగా తలపడ్డారు? దేవునికి విరుద్ధముగా నిలబడి ఏ పనైనా చేయగలరా అని ప్రియమైన దేవుని బిడ్డలారా వారు అక్కడ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. అయ్యా, ఇదిగో మీ ఎదుట మా ధైర్యం. చూడండి, మేం బలహీనులం. ఎవరి ఎదుట? మీ ఎదుట. కాబట్టి ఈ విధంగా ఎంతగా వచ్చినటువంటి ఇద్దరి గురించి ఆలోచన చేసిందో అమ్మా. తన ఇంటికి వచ్చినటువంటి ఇద్దరి మనుషులను గురించి ఎంతగా ఆలోచన చేసిందండి. వీరేమైనా వారికి ఏ మాటలైనా తెలియచేశారా? మేము వేగుల వారము, మేము ఇశ్రాయేలీయులము అని తెలియచేశారా? లేదు. వారు ఏమాత్రము తెలియచేయకపోయినా వారు ఉన్నటువంటి విధానాన్ని బట్టి, వారి యొక్క
మా దేహమును బట్టి, వారు నడుస్తూ ఉన్నటువంటి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను బట్టి ఉన్నటువంటి రాహాబుకు అర్థమైపోయింది, వచ్చినటువంటి వారు ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు. ఎవరండి వీరు? అందరూ చెప్పండి, ఎవరు వీరు? దేవుని బిడ్డలు. అయ్యా, వీరి ఎదుట మనం ఏమాత్రము కూడా సరిపోం. వీరి ఎదుట మనం ఏమాత్రం కూడా సరిపోం. అయ్యా, నా ఇంటిలో ఉంటే ఏం చేస్తారు ఈ మనుషులు? మిమ్మల్ని సంహరిస్తారేమో, మీకు అపాయం కలుగు చేస్తారేమో, మీకు కీడు చేస్తారేమో. అయితే మీరు నా ఇంటి మిద్ది మీదకి వెళ్ళి అక్కడ ఉండండి అయ్యా. ఇదిగో ఈ జనుపు కట్టెల మధ్య నేను మిమ్మల్ని దాచిపెడుతున్నాను, మీరేమనుకోవద్దు. వారు వెళ్ళేంత వరకు మీరు ఎక్కడుండండి? మిద్దె మీద ఉండండి. ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ మిద్దె ఏం చేసిందో తెలుసా? తన కుటుంబాన్ని రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిద్దె అనగా మీ అందరికీ తెలియచేశాను, దైవ సన్నిధి. చెప్పండి, ఏంటండి? దైవ సన్నిధి. నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించగలిగేది ఏంటి అంటే దైవ సన్నిధి. లోకములోనికి పడిపోకుండా, అపాయం వచ్చినప్పుడు నశించిపోకుండా, నాశనము ఎదురైతూ ఉన్నప్పుడు నశించిపోకుండా ఉండడానికి మనలను రక్షించగలిగింది ఒకటే, అదే దేవుని యొక్క, చెప్పండి అందరూ, అమ్మ ఏంటండి? దేవుని యొక్క సన్నిధి. రెండవదిగా మనం గమనించిన వారమైతే, ఇంకా ఎవరి మిద్దెలైనా మీకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయా? చెప్పండి, ఎవరి మిద్దెలైనా కనబడుతున్నాయా? రాజుల 2వ గ్రంథములో, రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 19వ వాక్యం. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, అమ్మా విన్నారా? ఎవరండి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది? సారేపతను ఊరిలో ఎవరున్నారటండి? ఏలియా గారు ఉన్నారు. ఈ ఏలియా గారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక ఇల్లు ఉంది. అవునండి, ఏలియా గారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లు ఏ ఇల్లు అండి? ఇది సారేపతు విధవరాలి ఇల్లు. సారేపతు విధవరాలు, అయ్యా ఈ కరువు టైంలో నీవు ఇక్కడికి వచ్చావు, ఇదిగో తినడానికి మాకే ఆహారం లేదు, ఈరోజు మేము తింటే రేపటికి నాకు నా కుమారునికి మాత్రమే అప్పములున్నాయి, నాకు నా కుమారునికి మాత్రమే అప్పములున్నాయి, ఈ రోజు తిని రేపటి వరకు మేము బ్రతుకుతాం, ఆ మరుసటి దినానైనా మేము ఆకలితో మాడి చనిపోవాలి. ఎందుకంటే ఈ సారేపతు అనేటువంటి ఈ ఊరిలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది, తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. ఇదిగో మేము నేటి దినాన అప్పములు కాల్చుకోవడానికి కట్టెలు అవసరమైతే ఈ కట్టెలను ఏరుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అంతలోకి నీవు వచ్చావు, నీవు వచ్చంటూ ఉన్నావు, అమ్మా నీవు వెళ్ళి నాకొక అప్పమును తీసుకుని రా అంటున్నావు. ఏమంటున్నాడండి ఏలియా గారు? అమ్మా నీవు వెళ్ళి ఒక అప్పాన్ని తీసుకుని నా దగ్గరికి రా అంటున్నాడు. అయ్యా నా దగ్గర ఉన్నది ఎన్నున్నాయి? మా తొట్టిలో పిండి కొంచెం ఉంది, బుడ్డిలో నూనె కూడా చాలా కొంచెమే ఉంది. అయితే నేను నా కుమారుడు తింటే సరిపోద్ది, మరి ఈ రోజుటికే మాకు సరిపోతాయి, రేపటికి కూడా కొంచెం తిని బ్రతకాలి. అయితే ఏం పర్లేదు, ఏ మాట కూడా మాట్లాడకుండా ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ మాట చెప్పగానే కట్టెలను చకచకా కట్టుకొని వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? ఈ సారేపతు అని ఊరిలో ఉన్నటువంటి ఈ విధవరాలు చేసిన పని ఏంటో తెలుసా? ప్రవక్త అయిన ఏలియాకి ఒక అప్పాన్ని చేసుకొని వచ్చి
పెట్టిందండి. అయ్యా మాకేం లేకుండా ఉండి నీకేం పెట్టేది అని అనలా. మా ఇంట్లో కొంచెమే ఉందయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి పిండి చాలా తక్కువ అని కూడా చెప్పలా. ఏ మాట మాట్లాడకుండా ఆమె ఏం చేసిందండి, వెళ్ళి ఏలియాకి అప్పాన్ని తీసుకుని వచ్చింది. ఎప్పుడైతే అప్పాన్ని తీసుకుని వచ్చిందో ఆ దినమున నుండి ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలా. అవండి, అయ్యా నీవు మా ఇంటికి రా, ఇదిగో నీవు ఈ కరువు టైములో ఎక్కడుండు, నా దగ్గరుండయా, నా దగ్గర ఉండు, నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నేను నీకు ఆశ్రయం ఇస్తాను అని తన ఇంటి మీద ఎవరికి ఇల్లు కట్టింది చెప్పండి? ఎవరికి ఇల్లు కట్టింది? ఏలియా గారికి ఇల్లు కట్టింది. అయ్యా ఇదిగో నువ్వు ఎక్కడ ఉండు, ఇక్కడ పైనుండు, మేము క్రిందుంటాం అని మిద్దె మీద ఇల్లు కట్టిందండి. ఇంటి పైన ఇల్లు కట్టి ఎప్పుడైతే ఆశ్రయం ఇచ్చిందో, ప్రియ దేవుని బిడ్డలారా, మరణమును నిరర్ధకము చేసింది ఈ యొక్క మిద్దె. ఒకానొక దినాన్న తనకు ఒక్కగానొక్క కుమారుడు ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. ఎవరి కుమారుడు అండి? ఈ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. భయంకరంగా రోదిస్తూ ఉంది. అయ్యా ఏంటయ్యా, ఒక్కగానొక్క కుమారుడు, నాకు తోడుగా ఉంటాడనుకున్నా, నాకు ఆశ్రయంగా ఉంటాడనుకున్నా, నన్ను పోషించేది నా బిడ్డ అనుకున్నాను, కానీ చనిపోయాడయ్యా, ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి, ఈమె చేసినటువంటి ఈ పనిని మనం చూస్తే చూడండి, అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నీవు నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అయ్యా నేను చేసినటువంటి పాపాన్ని బట్ట నా కుమారుడు ఈ రోగంతో బాధపడుతున్నాడు, అయ్యా నా పాపాన్ని జ్ఞాపకం చేసుకొనడానికి నీవు వచ్చావా, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేయడానికి నీవు ఇక్కడికి వచ్చావా, నా కుమారుడు రోగి అయి మరణించే స్థితిలో ఉన్నాడయ్యా, చూడండి చంపుటకై నా ఎద్దుకు వచ్చితివా అని మనవి చేయగా, ఏమండి మరణించే స్థితిలో మరణించినటువంటి తన కుమారుణ్ణి ఎవరి చేతికి ఇచ్చిందో తెలుసా? చూడండి అక్కడ వాక్యములో, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఈ మాటను మీ జ్ఞాపకం చేయడానికే. ఎక్కడికి తీసుకెళ్ళాడట? తానున్న పై అంతస్తు గదిలోనికి తీసుకుని పోయి మంచము మీద పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా. ఏమండి దైవ సన్నిధి ఎలాంటిది అంటే, అమ్మా సన్నిధి గది ఎలాంటిది అంటే, ఇక వీరు మరణిస్తారు అని నిర్ధారణ చేసినా కూడా ఆ మరణాన్ని నిరర్ధకము చేయగలిగినటువంటి గదే సన్నిధి గది. ఏమండి వీడికి చనిపోతాడు, చనిపోయినటువంటి వ్యక్తిని, అయ్యా నీవు నా దగ్గరికి వచ్చి నా కుమారుని చంపునంతగా నన్ను ఎందుకు బాధిస్తున్నావయ్యా, ఈ వార్తను తీసుకొని వచ్చావా అంటూ ఉందామె.
అయితే యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని నీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేస్తావని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను చాచుకొని, యెహోవా నా దేవా, నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా. హల్లెలూయా. ఏమండి, ఎన్నిసార్లు అండి? 3 సార్లు. మంచం మీద పరుండబెట్టినటువంటి ఈ వ్యక్తి మీద ఏలియా గారు కూడా ఆయన మీద పండుకొని, ఏమండి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు 3 సార్లు అడుగుతూ ఉన్నాడు, యెహోవా నా దేవా, ఈ వ్యక్తికి అక్కడ రాయబడినటువంటి ఆ మాట అండి, చూడండి, నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిము. అంటే ప్రాణం ఉందా లేదా? చనిపోయాడండి. చనిపోయినటువంటి ఈ కుమారునికి ఏం రానిమ్ము అంటున్నాడు? ప్రాణమును రానిమ్ము అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సారేపతు విధవరాలి మిద్దె ఏం చేస్తుందో తెలుసా? మరణమును నిరర్ధకము చేసినటువంటి మిద్దె. మరణించినటువంటి తన కుమారుడు ఇక చనిపోయాడు అనుకుంటూ ఉంది. కానీ ఈ మిద్దె మీద ఎప్పుడైతే ప్రవక్తకు ఆశ్రయం ఇచ్చిందో, దేవునికి ఎప్పుడైతే స్థలం ఇచ్చిందో, చేయబడినటువంటి గొప్ప కార్యం మరణించినటువంటి తన కుమారుణ్ణి బ్రతికించుకోగలిగింది. చూడండి, మరణమును నిరర్ధకము చేసినటువంటి మిద్దె. మొదటిగా మనం చూసాం, ఎవరి మిద్దె అండి అది? రాహాబు మిద్దె. ఈ రాహాబు మిద్దె ఏం చేసింది అమ్మా? ఎరికో ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ చనిపోయినా రాహాబు కుటుంబం మాత్రమే రక్షించబడింది. వేగుల వారికి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ఆ మిద్దె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటిది సారేపతు విధవరాలి మిద్దె. ఏలియాకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఈమె చనిపోయినటువంటి తన కుమారుని బ్రతికించుకోగలిగింది. ఇంకా మనం గమనించిన వారమైతే, ఏమండి, 3వదిగా పరిశుద్ధ గ్రంథములో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమండి చెప్పాలి. రాజుల 2వ గ్రంథములో 4వ అధ్యాయము 10వ వచనం, కావున మనము అతనికి గోడ మీద, ఏమండి, అతనికి గోడ మీద ఏం చేయాలి? ఒక చిన్న గది కట్టించాలి. ఎవరండి ఈవిడ? అమ్మా జ్ఞాపకం పెట్టుకోండి, ఏలియా గారేమో సారేపతు విధవరాలి దగ్గర ఉన్నాడు, ఎలీషా గారేమో షూనేము పట్టణస్థురాలు దగ్గర ఉన్నాడు. అర్థం చేసుకోండి. 3వదిగా మనం చూస్తే షూనేమీరాలు యొక్క మిద్దె. అయ్యా, ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్కును అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, దేవుని మాటలను తెలియచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క సన్నిధానములో మనందరినీ నడిపింప చేయాలి అని ఎంతగానో ఆశపడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఆయన ప్రవక్తయా. ఆయన ఎవరు? వచ్చే వ్యక్తి ఎవరు? ప్రవక్త. కాబట్టి ఈ ప్రవక్తకు ఏం చేద్దాం? ఈ ప్రవక్తకి అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అందులో చూడండి, విన్నారు ఈ మాటలో, అయ్యా ఇదిగో ఈ ఇంటి మీద ఒక గది కట్టిద్దాం. ఎవరికండి ఈ గది? ఎలీషా గారికి. ఎవరికి గది? ఎలీషా గారికి ఒక గది కట్టిద్దాం. అయితే అందులో అతని కొరకు ఏం పెడదాం? మంచం. అమ్మా ఏం పెడదాం? మంచం. మంచం ఎందుకండి? చెప్పండి. విశ్రాంతికి. మంచం విశ్రాంతికి. చూడండి, ఆయాసముతో
గాయములతో, ఇంకా అనేక రకములైనటువంటి ఏ ఇబ్బందులున్నా, ఏ విధమైనటువంటి విధంగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ విశ్రాంతి కావాలి అంటే మంచం మీద ప్రశాంతంగా పండుకోవాలి. కాబట్టి ఈ లోకములో ఆయనకు ఎదురయ్యే శ్రమలు ఏ ఉన్నా సరే ఆయనకు విశ్రాంతి కలగాలంటే ఏముండాలి? ఒక మంచం ఉండాలయ్యా. అంతేకాకుండా ఇంకా ఏం చేద్దాం? బల్ల. ఏమండి బల్ల? ఈ బల్లను ఎక్కడ చూస్తామండి మనం? ఈ బల్ల అనేటువంటి పేరు నిర్గమకాండములో మనకు వినబడుతుంది. సముఖపు రొట్టెల బల్ల. ఏమండి ఏం బల్ల ఇది? సముఖపు రొట్టెల బల్ల. చూడండి, ఈ సముఖపు రొట్టెల బల్ల మీద ఏముంటాయి? రొట్టెలు ఉంటాయి. ఈ రొట్టెలు దేనికి సాదృశ్యము అంటే క్రీస్తు శరీరానికి సాదృశ్యం. అంతేకాకుండా అయ్యగారు కూడా కీర్తనలో ఒక మాట రాస్తాడు, జగతి ఎరుగని సౌఖ్య భోజనము మనకు కలుగు. ఏమండి ఈ భోజనం ఎవరు మాత్రమే పెట్టగలరు? అమ్మా, దేవాతి దేవుడు మాత్రమే జగతి ఎరుగని సౌఖ్య భోజనాన్ని మనకు పెట్టగలడు. చూడండి, రెండవదిగా బల్ల మనకు కనబడుతూ ఉంది. ఇంకా మూడవదిగా చూస్తే పీట. పీట గంగాళమునకు సాదృశ్యంగా ఉంది. ఈ పీట, ఈ గంగాళము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శుద్ధికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా దీపస్తంభము చూడండి, నాలుగవదిగా దీపస్తంభం దీపవృక్షానికి సాదృశ్యంగా ఉంది. దీపవృక్షానికి సాదృశ్యంగా ఉంది. వెలుగు సన్నిధి కాంతి. చూడండి, ఆ గదిలో వెలుగు ఉండడానికి, దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశించడానికి ఆమె దీపవృక్షాన్ని ఇచ్చింది. ఆయన తనను తాను శుద్ధి చేసుకుని ఈ పీట మీద కూర్చోవడానికి పీటనిచ్చింది. అంతేకాకుండా సముఖపు రొట్టె బల్లనిచ్చింది. ఎందుకంటే వాక్యాన్ని ఆయన భుజించడానికి, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మంచాన్ని ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట తెలియచేస్తూ ఉంది, అయ్యా ఈమె ఒక చిన్న పరలోక మందిర నమూనాగా ఈ గదిను ఏం చేసిందో తెలుసా? నిర్మించింది. ఏమండి, ప్రత్యక్ష గుడారం పరలోకము యొక్క నమూనా అయితే ఈ నమూనాను బట్టి ఒక గదిని నిర్మించింది. ఎవరో తెలుసా? షూనేమీయురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే వాక్యం చెబుతూ ఉంది, ఎప్పుడైతే ఈమె ప్రవక్తకు ఆశ్రయాన్ని ఇచ్చిందో, చనిపోయినటువంటి తన కుమారుణ్ణి ఏం చేసుకోగలిగింది? ఆమె బ్రతికించుకోగలిగింది. అంతేకాకుండా దానికంటే ముందు ఆ కుటుంబములో ఉన్నటువంటి లోటును తీర్చగలిగింది. ఏంటో తెలుసా? పైనున్న ఆ గది. పైనున్న, చెప్పండి అమ్మా, ఎవరు? పైనున్న ఆ గది ఏం తీర్చగలిగింది? ఈ ఇంటిలో ఏ లోటైతే ఉందో, అయ్యా గెహజీని అడుగుతూ ఉన్నాడు, గెహజీ ఈ కుటుంబం మనకు ఇంత ఆశ్రయాన్ని ఇచ్చింది కదా, ఈ కుటుంబం మనకు ఈ విధంగా చూసుకుంటుంది కదా, అసలు ఈ కుటుంబంలో ఏంటి లోటు? ఏముంది లోటు అంటే గెహజీ అంటున్నాడు, అయ్యా ఈ ఇంట్లో సంతానము లేదయ్యా, వీరిద్దరే ఉన్నారు అన్నప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు ఈ షూనేమీయురాలు యొక్క గర్భమును తెరచాడండి. ఏమండి, ఆ కుటుంబములో ఉన్నటువంటి లోటు తీరిపోయిందా లేదా? ఎప్పుడండి? ఎప్పుడు తీరింది? లోకములో ఉన్నంత వరకు ఎప్పటికీ తీరలా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అనేది వచ్చిందో ఆ కుటుంబంలో లోటు అనేది తీరిపోయింది.
అర్థం చేసుకోండి. రాహాబు మిద్ది చూసాం, తన కుటుంబాన్ని రక్షించింది. సారేపతు మిద్ది చూసాం, తన కుమారుని రక్షించింది. షూనేమీయురాలు మిద్ది చూసాం, ఆమెకు కుమారుని ఇచ్చింది. నాలుగవదిగా చూస్తే సమూయేలు మొదటి గ్రంథములో 9వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా, వినండి, సమూయేలు సౌలుతో మిద్ది మీద మాట్లాడుచుండేనో. ఈ మాట గురించి చెప్తాను. సమూయేలు సౌలుతో ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడట? మిద్ది మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సౌలును పరిచయం చేస్తూ ఉన్న మొదటి సందర్భం. గాడిదలు పోయాయి అని ఎత్తుక్కుంటూ ఉన్నాడు సౌలు. గాడిదలు ఎక్కడో వెళ్ళిపోయాయి, ఎక్కడ తప్పిపోయాయో ఏంటో అని వెతుకుతూ ఉన్నటువంటి వాని దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? సమూయేలు వచ్చారు. సమూయేలు ఎవరిని తీసుకుని వచ్చాడు? సమూయేలు అక్కడ ఉన్నటువంటి పట్టణస్థులందరూ కలిసి ఇంచుమించు ఎంతమంది ఉన్నారటండి? ఆ పై వచనాలలో మనం చూస్తే 30 మందికి పైగా వారు ఉన్నారు. చూడండి, ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి మాట పరిశుద్ధుల సహవాసం. సమూయేలు, ఆ 30 మంది పెద్దలు, ఈ సౌలు, వీరందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు నాకు ఈ మాటలు సెలవిచ్చాడు, దేవదేవుడు ఈ మాటలతో మీకు రాజును నియమించబోతూ ఉన్నాడు. ఇదిగో మీకు రాజుగా నియమించబోతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ బెకారోతు కుమారుడైన సెరారోకు జననమైన అబీయేలు కుమారుడగు కీషోను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అయ్యా, ఈ సౌలును, ఈ బెన్యామీని యొక్క కుమారుడైనటువంటి ఈ సౌలును, ఈ బెన్యామీని గోత్రికుడైనటువంటి ఈ సౌలును దేవుడు రాజుగా నియమించబోతూ ఉన్నాడు అని ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఏంటి ఈ మాట అంటే, పరిశుద్ధుల సహవాసము జరిగినటువంటి స్థలము ఎక్కడా? మిద్ది మీద. ఎక్కడండి? మిద్ది మీద. చూడండి, దేవుడు నిన్ను రాజుగా నియమించబోతూ ఉన్నాడు అని కొమ్ము తీసుకుని అభిషేకించినటువంటి స్థలము ఎక్కడా అంటే మిద్ది మీద. సౌలుతో సమూయేలు మాట్లాడినటువంటి స్థలము ఎక్కడ అంటే మిద్ది మీద. అనగా మిద్దే దైవ సన్నిధికి గుర్తుగా ఉంది. చెప్పండి, దేనికి గుర్తుగా ఉందండి? అందరూ చెప్పాలి, దేనికి గుర్తుగా ఉంది? దైవ సన్నిధికి గుర్తుగా ఉంది. సమూయేలు సౌలుతో మాట్లాడినటువంటి మిద్దే అది. పరిశుద్ధుల సహవాసము అంటే అందరూ కూడుకుని దేవునితో ఉన్నటువంటి స్థలము అదిగా మనం చూడగలం. ఐదవదిగా మనం చూస్తే చూడండి, దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అమ్మా, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అమ్మా వినండి, తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏమండి, ఏంటి శాసనం? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజు ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. రాజు ఏ శాసనం అయితే
తెలియచేసి ఉన్నాడో ఆ శాసనమునకు లోబడి జీవించాలి. ఇదిగో మీరందరూ కూడా రాజుకు సాగిలపడాలి అన్నప్పుడు ఈ శాసనము అనేది సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు యథాప్రకారం ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగది తలుపులు తెరచి దినమునకు ఎన్ని మార్లట? 3 మారు ప్రార్థన చేసుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థించిన మిద్దే ఇది. ఎవరు ప్రార్థించిన మిద్దే? దానియేలు ప్రార్థించినటువంటి మిద్దే. చూడండి, శ్రమలు ఉన్నాయి. శ్రమల మీద జయాన్ని పొందుకోవాలి అంటే, శ్రమలను జయించాలి అంటే, శ్రమలను ఎదుర్కోవాలి అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం కావాలి. ఈ దానియేలు ఆయన సంతకము చేయబడి ఉండగా, ఇక ఎటువంటి శాసనము అంటే, అయా రాజుకు దర్యావేషు శాసనమును రాయించి సంతకము చేసెను. దర్యావేషుడు ఏ విధంగా సంతకం చేశాడు అంటే, నాకు తప్ప ఇక దేనికి కూడా మీరు సాగిలపడకూడదు, ఈ ప్రతిమకు మీరు సాగిలపడాలి అని ఈ శాసనాన్ని రాయించినప్పటికీ కూడా దానియేలు చేసినటువంటి పని యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి తన తలుపులను వేసుకుని తన ఇంటి పైగది తలుపులను తెరచి దినమునకు 3 మారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా శ్రమలలో ఉన్నానయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, అయా కష్టములో ఉన్నానయ్యా, నశించిపోయే స్థితిలో ఉన్నానయ్యా, మరణకరమైనటువంటి శాసనము విడుదల చేయబడినటువంటి సమయాలలో నేనున్నానయ్యా, నీవు తప్ప మమ్మలను రక్షించగలిగిన వారు ఎవరు లేరు ప్రభువా అన్నప్పుడు, ఏమండి రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు దానియేలు గారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారండి? సింహాల బోనులో వేశారు. అమ్మా, సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహాలు ఏమన్నా చేశాయా? ఏమండి, దానియేలట భక్తుడు కీర్తనలు రాస్తాడు కదా, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఏమండి, సింహాల బోనులోనికి దానియేలు గారు ఎలా వెళ్ళారట? సంతోషంగా వెళ్ళాడు. ఎప్పుడైతే సంతోషంగా వెళుతూ ఉన్నాడో, అయ్యా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. చూడండి, మీ యొక్క శాసనానికి నేను లోబడను కానీ నా ధర్మశాస్త్రానికి నేను లోబడతా. దేవుడిచ్చినటువంటి శాసనమునకు నేను లోబడతానని ఎప్పుడైతే ఆయన సంతోషంతో వెళ్ళాడో, ఏమండి రక్షించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దానియేలు ప్రార్థించినటువంటి ఆ మిద్దె ఎవరిని రక్షించిందండి? దానియేలు గారిని రక్షించి శ్రమల జీవితములో నుండి విజయాన్ని ఆయనకు ఇచ్చింది.
అందుకే అయ్యగారు అంటారు, శ్రమల ఉపకారం శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం, శ్రమల వల్లన సకల స్వనీతి సమసిపోవునుగాన. అయ్యా, మానవుడు శ్రమను నొందక దైవ మానవుడు ఎటు కాగలడు? అవండి, శ్రమ వచ్చినా కూడా దేన్ని వదలలేదండి? సన్నిధిని వదలలేదు. శ్రమ ఏం చేసిందో తెలుసా? ఈ సన్నిధి ఈ శ్రమను జయించింది. దానియేలు చేస్తూ ఉన్నటువంటి ఆ సన్నిధి దానియేలుకు వచ్చినటువంటి శ్రమను జయించింది. కాబట్టి శ్రమ అయినా కూడా దేనిని విడిచిపెట్టకూడదండి అమ్మా, సన్నిధిని విడిచిపెట్టకూడదు. సన్నిధిలో ఉన్న బలం అలాంటిది. ఆరవదిగా గమనించిన వారమైతే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు. చాలండి అమ్మా, ఎవరు మిద్దిది చెప్పండి? ఏమండి, ఎంతమంది మిద్దెలు ఉన్నాయో చూడండి. ఒకే భాగములో రాహాబు మిద్దే, ఇంకా సారేపతు విధవరాలి మిద్దే, షూనేమీరాలు మిద్దే, ఇంకా ఎవరు మిద్దండి? సమూయేలు సౌలు మిద్దే, ఇంకా దానియేలు గారి మిద్దే. ఆరవదిగా మనం చూస్తే ఇది ఎవరు మిద్దే? ఈయన ఏం చేస్తూ ఉన్నాడండి ఇక్కడ? అమ్మా, ప్రార్థన చేయొచ్చు ఉండగా, మిద్దె ఎక్కి ప్రార్థన చేయొచ్చు ఉండగా ఎలా ఉన్నాడట ఆయన? ఆకలితో ఉన్నాడటండి. అయ్యా, ఇంకా వంటలు అవ్వలేదయ్యా. పేతురు గారు ప్రార్థన చేశాడు ఇంట్లో ప్రార్థన చేసి ఇంకా ఆహారం పెడతారేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. బాగా ఆకలిగా ఉంది. ఇంట్లో వారు అయ్యా ఇంకా కొద్దిసేపు పట్టుద్ది, ఆహారం ఇంకా అవలేదయ్యా అన్నప్పుడు ఆయన మిద్దెకి ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అమ్మా, ప్రార్థన చేసుకుంటూ అలా కునుకు తీరాడు. కునుకు తీరినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఆకాశము తెరవబడి ఒక దుప్పటి పైనుండి క్రిందకి వస్తూ ఉంది. ఈ దుప్పట్లో ఏమున్నాయ్యా అంటే 4 కాళ్ళ చతుష్పాద జంతువులు. ఏమండి, ఏమున్నాయట? చతుష్పాద జంతువులు. అక్కడ ఆ అధ్యాయాలలో ఏమేమి ఉన్నాయో అన్నిటినీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ చతుష్పాద జంతువులను తీసుకుని వచ్చి, ఆకలిగా ఉందా పేతురు, ఇదిగో వీటిని తిను అంటున్నాడు దేవుడు. అమ్మా, ఏమంటున్నాడు? ఆకలిగా ఉందా అయితే వేటిని తిను, ఈ జంతువులను తిను అంటున్నాడు. ఇదేంటయ్యా ఇది? అయ్యా, పేతురు అంటున్నాడు వెంటనే, అయ్యా, అపవిత్రమైన వాటిని నేను తిననని నీకు తెలుసు కదా. ఏమండి, ఇవి ఏంటివి? అపవిత్రమైన జంతువులు, వీటిని నేను తిననని నీకు తెలుసు కదా అంటూ ఉంటే, అయ్యా, వీటన్నిటినీ కూడా కలుగు చేసిన వాడను. అమ్మా, దేవుడు చెప్పిన మాట ఏంటి? ఏమంటున్నాడండి దేవదేవుడు? అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని వాటిని ఎంచవద్దని. ఏమండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని మార్లట? 3 సార్లు. నేను పవిత్రం చేసి నీకు ఇస్తా ఉంటే, ఏమండి, ఎవరు పవిత్రం చేస్తున్నారట? నేను పవిత్రం చేసి నేను నీకు ఇస్తా ఉంటే నీవేమంటున్నావు? వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి నేను తినను. చూడండి, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని
చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడిన. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఏమండి, అంటే తిన్నాడా తినలేదా? తినలా. అపవిత్రమైనవయ్యా, నిషిద్ధమైనవి, ఎంత మాత్రం ఆకలితో ఉంటే ఇలాంటివి ఎలా తిన్న ప్రభువా? దేవుడు అంటున్నాడు, వీటిని నేను పవిత్రపరచాను అంటున్నాడు. అయినా కూడా నాకు వద్దు ప్రభువా. కొద్దిసేపు మెలకు వచ్చినప్పుడు, ఏమండి, మెలకు వచ్చినప్పుడు ఏంటయ్యా ఈ దర్శనం ఏంటి? ఈ దర్శనం యొక్క భావం ఏంటి? ఈ దర్శనంకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ప్రభువు నాకు ఏం తెలియజేస్తూ ఉన్నాడు? ఏం తెలియచేయడానికి దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు? అవండి, మీరు కూడా పండుకుంటారు, మీకు కూడా కొన్ని దర్శనాలు కలుగుతాయి. అమ్మా, కలుగుతాయి కలగవా? ఏం చెప్తారండి? అయ్యా ఒక పీడకలు వచ్చిందయ్యా, ఎవరు లాక్కొని పోతున్నట్టు, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేస్తున్నట్టు. అమ్మా చెప్తారు కదండి. పేతురు గారికి వచ్చిన దర్శనం ఏంటి? నీవు ప్రార్థించి పండుకుంటే దేవుడు దర్శనం చూపిస్తాడు. అట్లా కాకుండా ప్రార్థనకు రాకుండా పండుకున్నావు అనుకో, ఏం దర్శనాలు వస్తాయి? అమ్మా, ఎక్కడికో వెళ్ళినట్టు, ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు, ఇలాంటి దర్శనాలు వస్తాయి. వాక్య భాగంలో మనం గమనించిన వారమైతే ఈ పేతురు గారికి ఏంటి ప్రభు ఈ దర్శనం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, అమ్మా దేవుడు అక్కడి నుండి పేతురు గారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇక్కడ దేవదూత ఎవరితో మాట్లాడుతూ ఉందయ్యా అంటే కొర్నేలుతో మాట్లాడుతూ ఉంది. ఎవరితోనండి? కొర్నేలుతో మాట్లాడుతూ ఉంది. ఈయన తన కుటుంబం నిమిత్తమై దేవుని, చూడండి ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇదండి ఆయన చేసే పని. శతాధిపతి దేవుని గురించి తెలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి తన కుటుంబం అంతటితో కలిసి ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. కొర్నేలు అంటున్నాడు, అయ్యా నేను యూదుణ్ణి కాదు, ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి దేవుని మాటలు తెలియచేయలా, అయినా నేను ఆయనను గురించి విని నా కుటుంబం అంతటితో కలిసి దేవునిని ప్రార్థన చేసుకుంటున్నా. మరి మీ ఇంట్లో ప్రార్థన ఉందా? ఏమండి, మీ ఇంట్లో ప్రార్థన అనేది ఉందా? మీ ఇంట్లో సన్నిధి ఉందా? మీరు సన్నిధి చేసుకుంటున్నారా? మీరు మీ కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మీరు ఉంటున్నారా? అయితే చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతడు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అయ్యా ఎవరిని పిలిపించుకో? యొప్పేకి మనుషులను పంపించయ్యా. మనుషులను పంపించి ఎవరిని పిలిపించు? పేతురు గారిని పిలిపించు. వస్తాడా పేతురు? అయ్యా అపవిత్రమైనటువంటి వారి దగ్గరికి నేను ఎలాగా వెళ్ళేది? ఏమండి, ఈయన అంటున్న మాట, దేవుడు పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని
పంపి ఉన్నాను అని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల ఎద్దుకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతకువాడును నేనే, మీరు వచ్చిన కారణమేమో అని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలియగు ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. చూడండి, మరునాడు వారు కైసరియాలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువుల యొద్దకు ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుటూ ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసినందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి, ఈ మాటలన్నిటినీ కూడా మనం చూస్తే 28వ వచనంలో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్న మాట ఉంది. అప్పుడు అతడు, అన్య జాతి వాళ్ళతో సహవాసము చేయుట అయినను అట్టి వాటిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదా అని మీకు. అమ్మా, ఎవరిని ముట్టుకోకూడదు వీళ్ళు ఇప్పుడు? అమ్మా, యూదుడైనటువంటి ఈ పేతురు గారు ఎవరిని ముట్టుకోకూడదు? కొర్నేలును ముట్టుకోకూడదు, అక్కడ ఉన్నటువంటి వారిని ముట్టుకోకూడదు. దేవుడు ఈ చతుష్పాద జంతువులను ఎందుకు పంపాడో తెలుసా? నీవు ముట్టుకోకూడదని నీకు తెలుసు, అయినా నేను వాటిని ఏం చేశాను? పవిత్రపరచాను. ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తూ ఉన్నాను అంటే, ఇదిగో అన్య జాతి వారి దగ్గరకు నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. నీ ధర్మశాస్త్రం చెబుతూ ఉంది వారిని ముట్టుకోకూడదని, కానీ నేను వారందరినీ కూడా నా రక్తము ద్వారా కడిగి పవిత్రపరచా. వారందరూ కూడా ఎవరో తెలుసా? నా వారు. అందుకే దేవుడు ఈ దర్శనాన్ని చూపించాడు. ఎక్కడండి? పేతురు గారి మిద్దె మీద చూపించిన దర్శనం ఇది. అయ్యా, ధర్మశాస్త్రం అన్ని జాతి వారిని ముట్టుకోకూడదని చెబుతుంది, కానీ నీవేమంటున్నావు? నిషిద్ధమైనటువంటి నేను వీటిని ఏం చేశానో తెలుసా? పవిత్రపరచాను. నీవు ముట్టుకో అంటున్నావు, నీవు ముట్టుకో అంటున్నావు. అలాగుననే ఇదిగో నా రక్తము ద్వారా వీరందరినీ కూడా నేను ఏం చేశాను? పవిత్రపరచాను. నీవు వారి దగ్గరకు వెళ్ళి నా సువార్త ప్రకటించు అని దేవుని యొక్క వాక్యం పేతురు గారితో మాట్లాడిన మాట. కాబట్టి చివరిగా 7వది ఎవరి గది అంటే నేటి దినాన మనం చేసుకునే సన్నిధి గది. ఏమండి, సన్నిధి గదిలోనికి మనం వెళ్ళే వారంగా ఉన్నామా? సన్నిధి గదిని ఏర్పాటు చేసుకునే వారంగా ఉన్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చే వారంగా మనమున్నామా? దేవుడు అంటున్నటువంటి మాట, అయ్యా మిద్ది మీద ఉన్నవారు మిద్ది మీదనే ఉండండి, క్రిందకి దిగి వస్తువులు ఎత్తుకొని పోవాలని కిందకి దిగి రావద్దయా. ఎందుకయ్యా అంటే మీరు దైవ సన్నిధిలో ఉన్నారు, దైవ సాన్నిధ్యంలో ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మీరున్నారు. కాబట్టి మీరు ఎప్పటికీ దేవుని అడుగు జాడలలో దేవుని సహవాసములోనే మీరుండాలి. దేవునికి మనం ఆశ్రయం ఇచ్చే వారముగా మనం ఉంటే ఆయన రెక్కల చాటున మనకు ఆయన ఆశ్రయాన్ని ఇస్తాడు. అట్టి ఆశ్రయాన్ని పొందుకొని అట్టి సన్నిధిని మనెల్లరము కూడా చేసుకొని మనము కూడా ఒక సన్నిధి గదిని ఏర్పాటు చేసుకొని, అమ్మా మనం కూడా ఏం ఏర్పాటు చేసుకుందాం? చెప్పండి, ఏం ఏర్పాటు చేసుకుందాం? ఒక సన్నిధి గదిని ఏర్పాటు చేసుకొని దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చి దీవెన పొందుకున్న భాగ్యము దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించారు ప్రభువా. అయ్యా, మేమందరము కూడా నీ సన్నిధిలో నుండి క్రిందకు దిగిపోయే వారముగా మేము ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో నీ సహవాసములో నిత్యము కనిపెట్టే వారము గుండు భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ మరణాత, మరణాత, మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.